హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి ఫ్రెండ్స్? ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ టాపిక్ అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ కడుపులో ఉన్న చిన్నారి బరువు పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలనేది ఈరోజు మన వీడియో అనమాట. లోపల ఉన్న చిన్నారి బరువు ఎంత తిన్నా పెరగట్లేదు, తక్కువ బరువుతో ఉన్నారు అని అనుకుంటే, అలా తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు బయటకు వచ్చాక చాలా బలహీనంగా ఉంటారు. మరి వాళ్ళ బరువు ఒకటికి రెండింతలు ఎక్కువయ్యి పౌష్టికంగా మంచి ఆహారం మీరు తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాళ్ళు మంచి బరువుతో పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి అంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. మీ ఫుడ్ వల్లనే లోపల బేబీ పరిస్థితి అనేది మంచిగా ఉంటుంది. సో నార్మల్ వెయిట్ అంటే కేజీన్నర కంటే కూడా 3-3.5 కిలోలు, మ్యాక్సిమము 4 కిలోల దాకా పిల్లలు మంచి బరువుతో పుట్టారనుకోండి, బయటకు వచ్చాక వాళ్ళు సో మంచి పౌష్టికంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. తక్కువ వేడితో పుట్టి తర్వాత పరిస్థితుల్ని మనం ఎదుర్కోవడం కంటే కడుపులో ఉన్న చిన్నారి కోసం మనం కడుపుతో ఉన్నప్పుడే సరైన పోషక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. సో మరి కడుపులో ఉన్న చిన్నారికి ఎటువంటి ఆహారం మనం తీసుకుంటే చిన్నారి కోసం మనం బరువు పెరుగుతాము అంటే, మనం బరువు పెరగడం అంటే ఆటోమేటిక్గా కడుపులో ఉన్న చిన్నారి బరువు పెరగడమే. మరి కడుపులో ఉన్న చిన్నారి ఆరోగ్యంగా మంచిగా పౌష్టికాహారం తీసుకునే విధంగా మంచిగా బరువు పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలి డైట్లో అనేది ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమాత్రం ఆలస్యం లేకుండా. అలాగే మన ఛానల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని 3 సెక్షన్స్లో 30 సిమ్టమ్స్ దాకా 3 వీడియోస్లో షేర్ చేశాము. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తాన్ని కూడా అంటే మనకు ప్రెగ్నెన్సీ టోటల్గా 9 నెలలు 3 ట్రైమస్టర్ని 9 వీడియోస్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క వీక్ వాటి గురించి నేను వివరిస్తూ ఒక్కొక్క వీక్ అయితే పోస్ట్ చేశాను. సో కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ వీడియోస్ చూస్తే వాళ్ళకి క్లారిఫై అయిపోతుంది. సో వెళ్ళి చూసేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అలా విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైతే మీ సర్కిల్లో ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, డివోషనల్ వీడియోస్, షార్ట్స్, అలాగే నార్మల్గా మన వంట వీడియోస్ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గర్భవంతులు, మీ కడుపులో ఉన్న చిన్నారి మంచి ఆరోగ్యంగా బరువు పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? 9 నెలల ప్రసవ యాతన. సో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి జర్నీ. సో అందరికీ సాఫీగా జరగాలని రూల్ లేదు. మన చేతిలో ఉన్న 5 వేలు ఒక రకంగా లేనప్పుడు ఒక ప్రెగ్నెన్సీతోని మరొక ప్రెగ్నెన్సీ ఎలా కంపేర్ చేసుకుంటాం చెప్పండి. సో ఈ 9 నెలలు చాలామందికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ ట్రైమస్టర్, సెకండ్ ట్రైమస్టర్, ఫస్ట్ వరకు కూడా చాలామందికి అంటే 5 నెలలు నిండే వరకు కూడా వామిటింగ్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకున్నా, ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. సో అటువంటి వాళ్ళు సో ఫుడ్కి చాలా దూరంగా ఉండి బలహీనం అయిపోతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడున్న ఈ ఫుడ్ పొల్యూషన్కి కానీ, ఫుడ్ హ్యాబిట్స్కి కానీ థైరాయిడ్, షుగరు, బీపీ అవన్నీ బాడీకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళు ఇంకా టైం టు టైం, మీల్ టు మీల్ మంచిగా తీసుకుంటూ ఉండాలి. కానీ తీసుకుందామంటే వామిటింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. వామిటింగ్స్కి భయపడి చాలా వరకు ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఎలా అవాయిడ్ చేయకుండా తీసుకోవాలో ఒక వీడియో చేశాను. అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఎంత ఫుడ్ తీసుకున్న వామిటింగ్ రూపంలో బయటికి వెళ్ళేసరికి బాడీ వీక్ అయిపోయి లోపల బేబీ అనేది బరువు పెరగకుండా ఉండిపోతారు. అలా ఉండడం వల్ల నష్టమే మనకే కదా. కాబట్టి ఎంత వామిటింగ్ అయినా కూడా కొద్దిగా మీల్కి గ్యాప్ ఇచ్చి ఇంక మిగతా మీల్ అయితే తీసుకుంటూ ఉండాలి. మరి అటువంటి మీల్లో మంచి పౌష్టికాహారం ఫుడ్ అనేది ఉండాలి. మరి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే లోపల బేబీ బరువు పెరుగుతారో ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీకి మంచి కాల్షియం అందుతుంది. విటమిన్స్, మినరల్స్, పౌష్టిక విలువలు తగిన మోతాదులో అందుతాయి అన్నమాట. అందువల్ల లోపల బేబీ మంచిగా బరువు పెరుగుతారు. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు అంటే ఏంటివి? మొదటగా పాలు, అలాగే పన్నీర్, పెరుగు, చీజ్, నెయ్యి,
వెన్న ఇవంటి అన్నిట్లో కూడా మంచి ప్రోటీన్ విలువలు ఉంటాయండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల బేబీ ఆటోమేటిక్గా బరువు పెరుగుతూ ఉంటారు. అంతేకాకుండా డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు మంచి ప్రోటీన్ పౌడర్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఆ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎస్పెషల్ ఒక ప్రోటీన్ పౌడర్ అనేది తగిన నెల అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఆ ప్రోటీన్ పౌడర్ని మీరు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా గోరువెచ్చని పాలల్లో కలుపుకొని మీరు డైట్లో చేర్చుకుంటూ ఉండాలి. అటువంటి పాలు తాగడం వల్ల మంచి బలం వస్తుంది, బిడ్డ బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఈ పాలకు సంబంధించి రోజు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా మన డైట్లో జాయిన్ చేసుకుంటే చాలా మంచిది. మీరు బ్రెడ్ కనుక తీసుకున్నట్లయితే బ్రెడ్ మీద ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని తీసుకుంటే ఈవినింగ్ స్నాక్లో అలా తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తినాలి అనిపిస్తుంది, లోపల బేబీ కూడా నచ్చుతుంది. అంతేకాకుండా కర్రీలో పన్నీరు, తోపు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మంచి కాల్షియం, ప్రోటీన్ విలువలు అనేవి బాడీకే కాకుండా మీ బేబీ బరువు పెరగడానికి చాలా బాగా తోడ్పడతాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్ అంతా ఇంత కాదండి. కాబట్టి పాలకు సంబంధించే పదార్థాలన్నింటినీ కూడా ఏదో ఒక రూపంలో డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పెరుగు విషయానికి వచ్చినట్లయితే మీకు వాటర్ తాగిన వామిటింగ్ వస్తుంది అనుకుంటే ఈ కర్డ్ని మంచిగా మజ్జిగ రూపంలో చేసుకొని దాన్ని మీ డైట్లో చేర్చుకోవచ్చు. అలా మజ్జిగ, పెరుగు ఇవన్నీ కూడా మీ డైట్లో ఉండాల్సిందే ప్రెగ్నెన్సీ లేడీస్కి. ఇలా పాలకు సంబంధించిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తినడం వల్ల బేబీ లోపల చక్కగా బరువు పెరుగుతారు. తర్వాత డ్రై ఫ్రూట్స్. సో నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది బాదం అండ్ క్యాషు. సో ఆల్మండ్ అండ్ క్యాష్తో పాటుగా వాల్నట్, అలాగే హనీ ఇవన్నీ కూడా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇది ఎంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎవరి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మార్నింగ్ ఒక గుప్పెడు, ఈవినింగ్ ఒక గుప్పెడు తింటూ ఉంటారు. ఏదైనా పరిమితిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. అది పరిమితి మించి తింటే అది మితి అయిపోతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకే కాదు, నార్మల్ పీపుల్ వాళ్ళకి కూడా మంచిది కాదు. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ని ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అని అంటే అవి డ్రై ఫ్రూట్స్ని నార్మల్గా డ్రై ఫ్రూట్స్గా అలా నోట్లో వేసుకోకుండా సోక్ చేసుకోవాలి. అంటే నైట్ పూట బాదం కానీ, కాజు కానీ, వాల్నట్స్ కానీ ఏదైనా సరే మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు, సో అలా అంతవరకు తీసుకోవచ్చు. అంటే 100 గ్రామ్ తీసుకుంటే అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. 100 గ్రామ్స్ అని నేను చెప్తున్నాను కదండి. 50 గ్రామ్స్ స్టార్ట్ చేసుకొని 100 గ్రామ్స్ వరకు మనం అలా లెక్క లేదు అనుకుంటే ఒక 4 నుంచి 8 వరకు బాదాంలు, ఒక 4 నుంచి 8 వరకు కాజులు, వాల్నట్స్ అయితే ఒక 4 నుంచి 6 అలా మంచిగా సోక్ చేసుకొని నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ మీరు బ్రష్ చేసుకున్నాక మీకు వామిటింగ్స్ ఉన్నా కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకునే తింటే మీకు వామిటింగ్ సెన్సేషన్ పోతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే దీనివల్ల బేబీ వెయిట్ అనేది మంచిగా గెయిన్ అవుతారు. సో వాల్నట్స్ని ఇలా చేసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది అనమాట ఆల్మండ్స్ వల్ల. సో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ని మీ డైట్లో జాయిన్ చేసుకోండి. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఇదివరకు మన అమ్మమ్మల కాలంలో లాగా ఈజీగా ఉండట్లేదండి. నవ్వే డేస్ చాలా కష్టంగా అయిపోయింది. ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్గా అయిపోయింది. అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలంటే మంచి ఫుడ్ని తీసుకోవాలి. లోపల బేబీ వెయిట్ గెయిన్ కావాలి అంటే మంచి డ్రై ఫ్రూట్స్, పాలే కాకుండా ఆకుకూరలు కూడా మీ డైట్లో ఖచ్చితంగా రోజొక మీల్లో ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ ఏదో ఒక మీల్లో మీ ఆకుకూరలు అనేవి ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమాస్టర్ ఆర్ లాస్ట్ ట్రైమాస్టర్లో కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, మలబద్ధకం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఫుడ్ అనేది మనం ఎందుకు సరిగా తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల లోపల బేబీ అనేది ఎక్కువ వెయిట్ గెయిన్ కారు కదా. ఖచ్చితంగా మీ డైట్లో ఆకుకూరలు అందులో ఎస్పెషల్లీ మంచి పాలకూర, తోటకూర వీటి వల్ల కాన్స్టిట్యూషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో సహజంగా అంటే మందులు వేసుకోవడం ప్రతిదానికంటే కూడా వాటికి కాకుండా ఇలా ఫ్రెష్ ఆకుకూరలు అనేవి మంచిగా దగ్గరికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవడము, లేదా పాలకూర పన్నీర్, తోటకూర ఫ్రై, తోటకూర పప్పు ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్లు అనేవి మీ బేబీకి మీకు అందుతాయి. ఖచ్చితంగా మీ డైట్లో ఇలా తీసుకోవడం వల్ల బేబీకి మంచి ఏ విటమిన్ దక్కుతుంది, మీకు ఏ విటమిన్ తగ్గుతుంది, తగిన మోతాదులో బలంగా పుడతారు. నెక్స్ట్ నాన్ వెజ్ ప్రియులకైతే మంచిగా వాళ్ళ డైట్లో రెడ్ మీట్ తప్పించి రెడ్ మీట్ కూడా తినొచ్చు, బట్
తక్కువ మోతాదులో తీసుకోవాలి. అది తొందరగా తింటే అరగదు, మళ్ళీ అదో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి రెడ్ మీట్ అనేది తక్కువ తీసుకొని ఇంకా ఆ ప్లేస్లో ఫిష్, అలాగే ఎగ్స్, తర్వాత చికెన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫిష్లో మంచి ఒమేగా 3 యాసిడ్స్, ఫ్యాక్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లల బ్రెయిన్ అండ్ స్కిన్ డెవలప్మెంట్కి మంచిగా తోడ్పడతాయి అనమాట. అలాగే ఎగ్స్ తినేవాళ్ళు రోజు ఒక గుడ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో తీసుకోండి. మళ్ళీ నైట్ తీసుకుంటే అరగొచ్చు, అరగకపోవచ్చు. కాబట్టి ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2 గుడ్లు వరకు మీరు తీసుకోవచ్చు. దానివల్ల కూడా లోపల బేబీ మంచిగా బరువు పెరుగుతారు. సో మీ డైట్లో రోజు ఒక నాన్ వెజ్ ఐటెం ఉన్నా లేకపోయినా నాన్ వెజ్ తినేవాళ్ళు రోజు ఒక ఎగ్ని మీ డైట్లో 2 ఎగ్స్ వరకు మోతాదులో మీరు తీసుకోవచ్చు అనమాట. దానివల్ల బేబీకి స్కిన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా తోడ్పడుతుంది. వెయిట్ గెయిన్ మంచిగా అవుతారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పేసి. సో ఫ్రూట్స్ అనగానే మనకు భయం పట్టుకునేది ఏంటంటే పపాయ అండ్ పైనాపిల్ తప్పకుండా, షుగర్ కేన్ ఈ 3 కూడా అవాయిడ్ చేయాలి. విటమిన్ ఏ, సి ఉన్న మంచిగా ఫ్రూట్స్ని తీసుకోవాలి. అంటే జనరల్గా ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే బాడీకి మంచిదన్నమాట. అలాగే లోపల ఉన్న బేబీ స్కిన్, బోన్ డెవలప్మెంట్కి ఆ ఫ్రూట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే విటమిన్ సి అండ్ ఏ ఎక్కువగా ఉన్నాయితే బేబీ ఐ కౌంట్ కానీ, బేబీ బోన్ డెవలప్మెంట్కి కానీ, బేబీ స్కిన్ డెవలప్మెంట్కి కానీ బాగా యూజ్ అవుతాయి అనమాట. చాలామంది పప్పాయ కూడా తినొచ్చు అంటున్నారు డాక్టర్లు అంటూ ఉంటారు. పప్పాయ, పచ్చి పప్పాయ ఎప్పుడు తినొద్దండి. మరి మనకు తీరని కోరికలు కొన్ని ఉంటూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. తినాలి అని కోరికగా బాగా ఉంటే ఏదో ఒక ముక్క బాగా పండింది ఒక్క ముక్కనే అలా వాళ్ళ కోరిక మేరకు తినిపించవచ్చు, కానీ ఎక్కువగా తినొద్దండి. అలాగే పప్పాయ, షుగర్ కేన్ వాటి జోలికి వెళ్ళకండి. మంచి కొబ్బరి నీళ్ళు తీసుకోండి. ఈ సమ్మర్ వచ్చే సమ్మర్ కాబట్టి ఈ వీడియో సమ్మర్లో ఉండే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో సమ్మర్లో ఎక్కువగా వాటర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కాబట్టి వాటర్ ప్లేస్లో మీరు కొబ్బరి నీళ్ళు చక్కగా తీసుకోవచ్చు. అలాగే విటమిన్ ఏ, సి ఫ్రూట్స్ ఉన్నాయంటే ఆరెంజ్, బత్తాయిలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ, ఇవన్నీ కూడా విటమిన్ సి వీటిలో ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా స్కిన్ డెవలప్మెంట్కి మంచిగా యూజ్ అవుతాయి. మీకు కూడా స్కిన్ అనేది గ్లో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా విటమిన్ ఏ ఉన్న, సి ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, యాపిల్ ఇలాంటివన్నీ కూడా బాగా తింటూ ఉండండి. సో ఒకటే రకం ఫ్రూట్ కాకుండా 2 రకాలు అంటే కాంబినేషన్లో తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు దానిమ్మ గింజలు కొన్ని, యాపిల్ ముక్కలు అలా 2 కలిపి తినండి. అలాగే లేకపోతే దానిమ్మ గింజలు, జామ పండ్లు అలా 2 కలిపి తీసుకోండి. సో అలా మీరు ఒక్కొక్క మీల్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది పప్పు దినుసులు. అందులో ముఖ్యంగా ఇంకేంటివి అంటే స్ప్రౌట్స్ అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే పెసళ్ళు, బొబ్బళ్ళు, పప్పులు, శనగలు, సోయా తెలుసు కదా, మిల్ మేకర్ అలాంటివి అన్నీ, రాజ్మా, ఆ తర్వాత స్ప్రౌట్స్, సలాడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఈ స్ప్రౌట్స్, సలాడ్స్ తినబుద్ధి కాకపోతే పెసళ్ళు, బొబ్బళ్ళు, శనగలు ఉంటాయి కదా, అవి తింటే ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనిపించినప్పుడు మీరు చక్కగా వాటిని ఉడకబెట్టుకొని పోపు చేసుకొని తినేయచ్చు. ఇంకా రాజ్మా ఇవన్నీ కూడా మంచి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇవన్నీ కూడా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే అంత బాగా ఉపయోగపడతాయి. సో వెజిటేరియన్ వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఈ సోయా కానీ, పెసర్లు కానీ, అలాగే స్ప్రౌట్స్ని కానీ, పప్పులు అన్ని రకాల పప్పు దినుసులు మంచిగా యాడ్ చేసుకొని ఏదో ఒక ఆకుకూరనో, టమాటానో, కాయగూరలో ఏవో ఒకటి యాడ్ చేసుకొని హ్యాపీగా పప్పు తినేయవచ్చు. చక్కగా నెయ్యి వేసేసుకొని 2 ఎగ్స్ పక్కన పెట్టుకొని తిన్నారంటే మంచిగా మీల్ సఫిషియెంట్గా సరిపోతుంది. సో వాటి అన్నిటి వల్ల కూడా బేబీ వెయిట్ గెయిన్ అవుతో పాటు బేబీ యొక్క మజిల్ స్ట్రెంత్ అనేది, బోన్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో అనమాట. గర్భవంతుల యొక్క, మీ కడుపులో ఉన్న చిన్నారి యొక్క బరువు పెరగాలి అంటే మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది ఈరోజు వీడియో. సో పైన చెప్పినవన్నీ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటుగా బేబీ యొక్క బోన్ కానీ, మజిల్ కానీ, అలాగే బేబీ యొక్క మిగతా ఆర్గన్స్ డెవలప్మెంట్కి, అలాగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికి కూడా మంచిగా ఉపయోగపడతాయి. సో మీ డైట్లో మరి ఎటువంటి కాయగూరలు యాడ్ చేసుకోవాలి అంటే అన్ని రకాల కాయగూరలు మంచిగా తినవచ్చు అండి, పుష్టిగా తినవచ్చు. అండ్ వచ్చే సమ్మర్ కాబట్టి క్యారెట్, కీరా వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండండి. చలవ చేసే కూరగాయలని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే కొబ్బరి నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. బేబీ వెయిట్ పెరగాలి అంటే మట్టుకు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తి సంబంధించిన పదార్థాలు, నాన్ వెజ్
వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా చికెను ఫిష్ని యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా వెజ్ తినేవాళ్ళు మంచిగా పన్నీర్, సోయా అన్ని రకాల పప్పు దినుసులు, ప్రోటీన్ ఫుడ్ని యాడ్ చేసుకోండి. ఇటువంటి ఫుడ్ అన్నిటినీ కూడా ఎమ్మటెమ్మట తినకుండా మీల్ టు మీల్కి గ్యాప్ తీసుకోవాలి. కనీసం 2 to 3 అవర్స్ అయినా గ్యాప్ తీసుకోవాలి. వెంటనే తింటే అరగకపోయే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మీ ఫుడ్ చార్ట్ని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే గైనిక్ని కాదు, నేను ఒక అమ్మనే. నేను అనుభవించింది, తెలిసింది, చూసింది, విన్నది, గ్రహించింది అంతా కూడా ఒక అనుభవ రూపంలో మీకు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని వీడియోస్ అయితే చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. డాక్టర్ చెప్పినా కూడా ఇదే డైట్ ఫాలో అవ్వమంటారు. చూడండి. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట. మరొక మంచి ప్రెగ్నెన్సీ సిరీస్, డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్ షార్ట్స్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా పన్నెండు పాపకో బాబుకో జన్మనియాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.